హాయ్ ఆల్, అనిల్ నాయర్ హియర్. మనము చాలా వీడియోస్ కి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గనక మీరు ఆర్ మీ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఎవరైనా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతే మీ అందరికీ తెలుసు, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క పర్సన్ ప్రిలిమ్స్లో 2 పేపర్లు రాయాలి. జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ పేపర్ 1 అది పొద్దున ఉంటుంది, జనరల్ స్టడీస్ పేపర్ 2 అది మధ్యాహ్నం ఉంటుంది. మధ్యాహ్నం ఉండే పేపర్ని మనము సిసాట్ పేపర్ అని అంటాము. సిసాట్ అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ పేపర్. ఈ టెస్ట్లో మనకు 2 గంటల టైం ఇస్తారు, 80 క్వశ్చన్లు ఇస్తారు. ఈ 80 క్వశ్చన్లు మనకు 3 సెక్షన్ల నుంచి క్వశ్చన్లు అడుగుతారు. యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బలు. ఈచ్ క్వశ్చన్ కరెక్ట్ అవుతే 2.5 మార్కులు ఇస్తారు. తప్పు అవుతే ఆ -1/3 నెగటివ్ కట్ ఆఫ్ ఉంది. ఇది పేపర్ అండ్ పెన్సిల్ పేపరు, ఆబ్జెక్టివ్ టైప్ పేపరు, క్వాలిఫైయింగ్ పేపరు. అంటే మీకు 66 మార్కుల కంటే ఎక్కువ వస్తే పేపర్ 2లో క్వాలిఫై అయినట్టు. చాలా వేల మందిలో సంఖ్యలు, వేల కూడా కాదు సార్, రైట్, చాలా ఎక్కువ మంది ఈ సిసాట్ పేపర్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. సిసాట్ పేపర్ని ఓవర్ కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ అయ్యి నాకు తెలిసే అట్లీస్ట్ ఒక 500 నుంచి 600 మంది ఉన్నారు. 1 మార్కు తోటి క్వాలిఫై అవ్వలేదు, 2వ మార్కు తోటి క్వాలిఫై అవ్వలేదు. అంటే సంవత్సరంలో ఒకసారి జరిగే ఎగ్జామినేషను, కొన్ని లక్షల మంది ప్రిపేర్ అయ్యే ఎగ్జామినేషన్లో దయచేసి సిసాట్ని మాత్రము మీరు అండర్ ఎస్టిమేట్ చెయ్యకండి. ఈ సిసాట్ పేపర్లో మీకు నేను చెప్పినట్టుగా మ్యాథ్స్, రీజనింగ్, వర్బలు ఈ 3 కలిపి మీకు 80 క్వశ్చన్లు ఉంటాయని చెప్పాను. ఆర్ యు ఆల్ విత్ మీ? మనము ఈరోజు ఈ సెషన్లో ఈ 80 క్వశ్చన్లలో 2011లో మనకు సిసాట్ పేపర్ ఇంట్రడ్యూస్ చేశారు. 11 నుంచి 14 వరకు జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ పేపర్ 1, పేపర్ 2 2 స్కోర్లు యాడ్ చేసి దానికి ఒక కట్ ఆఫ్ ప్రకారము వాళ్ళు రైట్ మిమ్మల్ని సెకండ్ రౌండ్కు పిలిచేవాళ్ళు. కానీ 2015లో 2వ పేపర్ని క్వాలిఫైయింగ్ చేశారు. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఆ చేసిన తర్వాత నుంచి మ్యాథ్స్లో ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, ఏ టాపిక్ల నుంచి మనకు ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, రీజనింగ్ మొత్తం అవుట్ ఆఫ్ టోటల్ 80 మార్క్స్ ప్రపోర్షనల్గా ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, వర్బల్ ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, ఒక 10 ఇయర్స్ ట్రెండ్ తోటి మనము ఒక స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి రైట్ దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఎందుకనంటే మనకు ట్రెండ్ అర్థమైంది అనుకోండి, మనం చాలా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవచ్చు. మనం ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే మనము ఈరోజు మనం డిస్కస్ చేసేది, మీకు ఒక చార్ట్ చూపెడతాను. ఆ చార్ట్లో ఏంటంటే ప్రతి సంవత్సరము ఎన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2014 నుంచి 2023 నేను లాస్ట్ ఇయర్ పేపర్ని సపరేట్గా సాల్వ్ చేస్తాను. కాబట్టి నేను లాస్ట్ ఇయర్ పేపర్ని సపరేట్ చూడలేదు, ఎందుకంటే అది ప్రామినెన్స్ ఉన్న సపరేట్ పేపర్. ఆ సిసాట్ పేపర్ని నేను సాల్వ్ చేసి ఏ క్వశ్చన్లు ఎలా సాల్వ్ చేయాలి, ఏ బెటర్ మెథడ్స్ తోటి సాల్వ్ చేయాలి అనేది నేను సపరేట్ స్ట్రాటజీ పెడతాను. ఒక 10 ఇయర్స్ ట్రెండ్స్ చూద్దాం సార్. ఈ 10 ఇయర్స్ ట్రెండ్స్ కనుక మనం చూసినట్టు అయితే రైట్, మనకు మ్యాథ్స్ నేను చెప్పాను మీకు, మ్యాథ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి సార్? ఇవి టాపిక్స్. మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. నంబర్ సిస్టమ్ చాలా మంది స్టూడెంట్స్ పర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ ఇగ్నోర్ చేస్తారు. దయచేసి సిసాట్లో ఇగ్నోర్ చేయకండి. పర్ముటేషన్, కాంబినేషన్, నంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, రేషియో, ప్రపోర్షన్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, రైట్, నంబర్ సిరీస్ మనకు రైట్ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా సార్, ఏ ఇయరు లేదు సార్, ప్రతి సంవత్సరము మనకు ఈ 4 టాపిక్ల మీద కంపల్సరీగా క్వశ్చన్లు దిగాయి. కంపల్సరీ క్వశ్చన్ ఉంది. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. నేను దీని మీద కొన్ని, ఇది చాలా ఆల్మోస్ట్ మీరు చూసినట్టు అయితే ఇక్కడ నేను మీకు టేబుల్ తోటి చూపెడతాను సార్. రైట్,
మీరు చూసినట్టు అయితే ప్రతి సంవత్సరము ఎవ్రీ ఇయర్ మినిమం ఒక క్వశ్చన్ ఉన్న టాపిక్లు ఏంటంటే ఒకటి పర్సంటేజెస్ రిలేటెడ్ అప్లికేషన్స్, రైట్, నంబర్ సిస్టమ్ మినిమం ఒక క్వశ్చన్ అయినా, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ మినిమం ఒక క్వశ్చన్ అయినా ఉన్నది. ఈ టాపిక్స్ని మాత్రము దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. కన్సిస్టెంట్గా ఇయర్ ఆన్ ఇయర్ మినిమం ఒక క్వశ్చన్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ మనకు మినిమం 1 to 1 క్వశ్చన్స్ మనకు నంబర్ సిరీస్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ మనకు దాని డెరివేటివ్స్ కూడా కనబడుతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇక్కడ చూస్తే సార్ మనకు నేను మీకు ఏమన్నాను, ఎన్ని క్వశ్చన్లు వస్తాయన్నాను, CSAT పేపర్ 2లో 80 క్వశ్చన్లు వస్తాయన్నాను. ఈ 80 క్వశ్చన్లో మీరు చూడండి సార్, 2014 నుంచి 2023 వరకు మ్యాథ్స్ ఎంతగా పెరిగిందో చూడండి. ఒకప్పుడు 24 క్వశ్చన్లు ఉండేటి, ఆల్మోస్ట్ 80 క్వశ్చన్లలో 43 క్వశ్చన్ల వరకు ఓన్లీ మ్యాథ్సే ఉంది. అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది టోటల్ పేపర్, క్లోజ్ టు 50%, రైట్, 50% ఆఫ్ ది టోటల్ పేపర్. 80 క్వశ్చన్లు ఉన్నాయి కదా సార్, 50% ఆఫ్ 80 అంటే 40 క్వశ్చన్, అంటే 40 క్వశ్చన్లు ఆన్ అన్ యావరేజ్ 40 వరకు చేరుకుంది మనకు నంబర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సపోజ్గా వర్స్ట్ టు వర్స్ట్ కేసు కొంచెం ప్రిడిక్షన్ అటు ఇటు అయిపోయినా, 10% అటు ఇటు అయినా కానీ 35% ఆఫ్ టోటల్ క్వశ్చన్లు మాత్రం డెఫినెట్గా మీకు మ్యాథ్స్ నుంచి దిగుతుంది. దీనివల్ల మీరు ఏ టాపిక్లు బాగా కాన్సన్ట్రేట్ చేయాలని మీకు పూర్తి ఫోకస్ వస్తుంది. మనము ఏదైనా లైఫ్లో అయినా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని యొక్క డేటాని మనం అనలైజ్ చేసి మనం నిర్ణయం తీసుకుంటే మన నిర్ణయం ఇంకా బెటర్ అవుట్కమ్స్ వస్తుంది, ఇంకా బెటర్ అవుట్కమ్స్కి వస్తుంది. ఇది చూడండి సార్, ఈ డేటా మీకు చాలా ఇంపార్టెంట్, మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి, రైట్. ఎంత ఇంపార్టెంట్ అంటే పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, పర్సంటేజెస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, రైట్. ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ 2 years ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్స్ని మాత్రము దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయకండి.